ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ యొక్క రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇది ఎవరెవరికి కండక్ట్ చేస్తారు? అందరికీ కండక్ట్ చేస్తున్నారా? లేదా ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ అనేవి వచ్చాయో వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారా? ఎలాగా అంటే సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే రీ ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ ఏందో ఎప్పుడు 14th ఆఫ్ అక్టోబర్న వాళ్ళ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రావడం అనేది జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి? మీరు ఏదైతే ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఏం చేయాలి? లాగిన్ అనేది చేయాలి. లాగిన్ కనుక చేస్తే మీకు అక్కడి నుంచి మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది వస్తుంది. ఇది అందరికీ అంటే కాదు. ఇదేంటంటే ఓన్లీ కొందరికి మాత్రమే. ఓన్లీ ఎవరికైతే ఎగ్జామినేషన్ మధ్యలో టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఎప్పుడైతే వాళ్ళకేంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్ మధ్యలో సిస్టమ్ అనేది హ్యాంగ్ అయినా అలా ఎక్కడైతే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యాయి, లేదా కొన్ని చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్సే క్యాన్సిల్ అయ్యాయి. సో వాళ్ళకి మాత్రమే రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్‌గా ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉందో అందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్‌కి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అప్రాక్సిమేట్లీ 50,000 మెంబర్స్‌కి ఏంటంటే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ అనేది చేశారు. అందులో 50,000 మెంబర్స్‌లో 10% ఆఫ్ ద మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 5,000 to 6,000 మెంబర్స్ ఏంటంటే ఎవరి ఎగ్జామ్ అయితే స్మూత్‌గా జరిగింది. అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేసి వచ్చామండి. అక్కడ మాకేంటంటే ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో నేనేం చేశానంటే మీరు స్టూడెంట్స్ ఏం చేశారంటే 100కి 80 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేశారు. మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాకేంటంటే ఎటువంటి ఇష్యూ లేదు. నేను ఈసారి క్వాలిఫై అయిపోతానని చెప్పేసి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ కూడా అలాగే జరిగింది. కానీ వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఏదైతే రీ ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ అయింది, వాళ్ళు ఆ రీ ఎగ్జామినేషన్ అనేది చూసుకోలేకపోయారు. ఎగ్జామినేషన్ అటెండ్ చేయలేదు. వాళ్ళకేంటంటే వాళ్ళ యొక్క ఆన్సర్ కీ అనేది బ్లాంక్‌గా వచ్చింది. సో నా సజెషన్ ఏంటంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఈవెన్ దో మీ ఎగ్జామినేషన్ అనేది బాగా జరిగినా మీరు 100 out of 100 క్వెషన్స్ అటెంప్ట్ చేసినా కూడా మీరేం చేస్తారంటే ఒక్కసారి ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అనేది చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు చేయాల్సిందల్లా ఏంటి? లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి CGL 2025 క్లిక్ చేయండి. దానిపైన ఏంటంటే మీకు ఒక మెసేజ్ రావాలి, యువర్ ఎగ్జామ్ హ్యాస్ నాట్ బీన్ రీషెడ్యూల్డ్. అలా మెసేజ్ కనుక వస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రీవియస్‌గా ఎగ్జామ్ రాస్తారో అది ఓకే అని చెప్పేసి, ఓకేనా? అండ్ దాంతోపాటు రీసెంట్‌గా ఏంటంటే SSC ఏం చేసిందంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకేంటంటే ఒక నోటీస్ అనేది ఇలాగ పెద్ద నోటీస్ అనేది ఇచ్చింది. సో ఈ నోటీస్‌ని మనం షార్ట్‌గా డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏదైతే ప్రీవియస్‌గా సెలక్షన్ పోస్ట్ యొక్క ఆన్సర్ కీ అనేది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేయలేకపోయారో వాళ్ళేంటంటే ఇప్పుడు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఏదైతే 100 రూపీస్ ఛాలెంజ్ ఫీజు అనేది ఉందో అది 50 రూపీస్‌కి రెడ్యూస్ చేశారు. అండ్ దాంతోపాటు నార్మలైజేషన్ యొక్క ఫార్ములా కూడా చేంజ్ అయింది. ఈసారి ఈక్వి పర్సెంటైల్ నార్మలైజేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఫోర్త్ పాయింట్‌లో ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఎందుకు? ఫేక్ క్యాండిడేట్స్‌ని ఆపడం కోసం. ఎంత ఫేక్ క్యాండిడేట్స్‌ని ఆపినా కూడా అక్కడ డైరెక్ట్‌గా రిమోట్ యాక్సెసే జరుగుతుంది. మనకు ఆల్రెడీ ప్రూఫ్‌లు కూడా దొరికాయి. అనౌన్స్‌మెంట్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 14న ఉంటుంది. ఎవరికైతే రీ ఎగ్జామినేషన్ ఉన్నాయో వాళ్ళ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ వచ్చేసాయి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఇంకా గనక చూస్తే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవేవి ఉన్నాయి? CHSL కానివ్వండి, MTS కానివ్వండి, JEE, CPO, ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా కండక్ట్ అనేది చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో. అండ్ ఇక్కడ అఫీషియల్ అప్డేట్ అన్నీ కూడా ఏదైతే SSCకి సంబంధించి ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా వచ్చింది. ఒక న్యూ ట్విట్టర్ హ్యాండిల్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఓకేనా? ఏంటది? SSC_GOI అని చెప్పేసి ఈ ట్విట్టర్ హ్యాండిల్ అని చెప్పేసి మనకు నోటీస్ అనేది వచ్చింది. సో ఏం చేస్తారంటే అందరూ ఈ వీడియో ఎండ్ అయిన వెంటనే ఖచ్చితంగా లాగిన్ అనేది చేసి మీ ఎగ్జామ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.